ఎందుకు? అదిప్పుడు ప్రశాంతంగా ఉంది. ఈ ఉచ్చులోకి ఈ రొచ్చులోకి దాన్ని లాక్కండి. ఇటు కళ్యాణ్ మాత్రమే కాదు, అవతల ఆడపిల్ల అప్పు కూడా కష్టం. స్వప్న చెప్పింది ఇంకా అర్థం కాలేదా? నాకు అర్థమైంది. లేదత్తయ్య, ఇంకేదో గూడు పుటాన్ని చేస్తున్నారు. చిన్నత్తయ్య, నేను చెప్తున్నాను మమ్మీ, పిన్ని పిలుచుకురమ్మంటేనే కదా మేము వెళ్తున్నాం. మీరిద్దరూ వెళ్ళి రమ్మనగానే వచ్చేస్తాడా ఏంటి? ఎందుకు రాజ్? నువ్వు ఎందుకు రాదు పిన్ని? అన్నీ బాగున్నప్పుడు. ఎంతైనా నేను బయటదాన్ని. మీకు కవిగారి ఏ నీ మీద నీకు నమ్మకం లేదా? ఎందుకురా? ఎందుకు బలవంతం చేస్తున్నావు? నీ పిన్ని వాళ్ళిద్దరిని తీసుకొని వస్తాను. రండక్క. ఒక మాట చెప్పి మీ మగపిల్లలందరూ భలే తప్పించుకుంటారా? ఒక పనైనా చేసావా? మొత్తం అంతా పెద్దమ్మ నేనే కదా బయట పనులన్నీ తనే చేస్తుంది. ఇంట్లో పనులు మాత్రం ఒక్కడు కూడా చేయదు. వేసి కావాలని నేరుగా చెప్పొచ్చుగా. సరే వెళ్తా. రే బంటి, ఈ ఒక్క పని చేయక్క ప్లీజ్. ఏంటి నువ్వు కూడా క్లీన్ చేస్తావా? ఏ నేనెందుకు చేయలేను? ధూళి అంటే నీ వల్ల కాదు గాని నేను క్లీన్ చేస్తాను, నువ్వు కాసేపు బయట కూర్చో. క్లీన్ చేస్తాను. అవునా? అదే చూస్తా. నువ్వు చూస్తూ ఉండు, నేను పని చకచక. రాకుమారి కావాలన్నాడే, ఊబిలోకి దూకే చిన్న చూపు చూడద్దన్నాడే, జీవితాన్ని తిన్నవాడు ఆహాలోకం చూస్తాడే. ఏయ్ కవి, ఏంటిది? నేను ఉడుస్తానిటివ్వు. చూస్తూ అలా నిలబడ్డావేంటి? ఏదో ఆలోచిస్తున్నానత్తయ్య. చూసుకోలేదు లేదు. ఏమైంది ఇప్పుడు? ఒకప్పుడు కళ్యాణ్ను ఈ ఇంట్లో ఎవరైనా ఏమైనా జరిగిన తరువాత ఎందుకంత కఠినంగా ఉంటుందో అర్థం కావడం లేదు. తనేం చేస్తుందో అల్లో అపార్థం చేసుకునేదాన్ని. తర్వాత తనేం చేసినా కావి ఎందుకో తొందరపడినట్టు అనిపిస్తోంది అత్తయ్య. తను తప్పు చేస్తుందో నాకు తెలియదు కానీ ఏదో బలమైన కారణం ఉంటే తప్ప ఇలా నిలబడడం చాలా మంచి విషయం. నువ్వేం తప్పు చేయడం లేదు. అవును, ఎన్ని రోజులు బంటిగాడు బ్యాచిలర్ కాబట్టి ఏమీ కొనుక్కోలేదు. కావలసిన వస్తువులన్నీ కొనుక్కుందాం. కరెక్టే, కానీ కవితలు చదివితే వస్తువులు ఇవ్వరు. ఇవాళ నీకోసం చేస్తాననట్లేదు, నాకు అలవాటైన పనే కదా అంటున్నా. రాత్రికి షెల్టర్ దొరికింది, ఇప్పుడు ఈ రూమ్ దొరికింది. అలా ఏం కవి సార్, మీరన్న ఫ్రెండ్ గెస్ట్ హౌస్ ఇదేనా? పెట్టకూడదనే కదా మీరు బయటకెళ్లారు? అవునరా, మీకు ప్రైవసీ ఉండాలి కదా, మంచి పనే చేశారులే. ఇది బకెట్, మగ్గు, ప్లేట్లు, గ్లాసులు, గిన్నెలు. నిజానికి మీ శక్తికి మించి ఇవన్నీ తెచ్చారు. అవసరమైతే ఫోన్ చేయపు, వస్తాం మేము. ఇది బంటిగడ్ రూమ్ బావా. తెలుసు, వాడిని అడిగితేనే పిన్ని మీ ఇద్దరిని ఇంటికి తీసుకురావడానికి ఒప్పుకుంది. ఎలాగైనా ఒకటి చేయాలని చాలా ట్రై చేశానురా. ఇదిలో ఎలాంటి సంపాదన లేకుండా మీరిద్దరూ కష్టాలు పడకూడదు, పడాల్సి వచ్చాను. పదండి పదండి. నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నావా? అరే పిన్ను ఒప్పుకుందిరా, నిజంగా. చెప్పనయ్య, మా అమ్మ అంటుంది
మీరంతా కుదరదనేసరికి దిగు అన్నయ్య. ఆవిడ నీకు పినతల్లి మాత్రమే, నాకు కన్న తల్లి. లేదన్నయ్య, అది నీకు తెలిసిందే. నీకు పెద్దమ్మకి సంవత్సర కాలం పట్టింది. స్వప్నకు కూడా అలాంటి అవమానాలే జరిగాయి కదా. నువ్వు అప్పు కట్టుబట్టలతో బయటకొచ్చారు. చేతిలో రూపాయి లేదు. ఇంట్లో మీ అమ్మ మాత్రమే ఉండదురా, అందరం ఉంటాం. ఏదైనా అంటే మేం చూస్తూ. కానీ మా అమ్మ రుద్రాణి అత్తకన్నా గట్టిగా వాదించగలదు. ఎప్పటికైనా వస్తాం, కానీ ఎప్పటికీ ఉండిపోవడానికి మాత్రం రాము. మేమీ పెళ్లి చేసుకుని తప్పు చేయలేదు అని నిరూపిస్తాం. బంధంతోనో బంధుత్వంతోనో. ఇవన్నీ నీ మాటలు కాదురా అప్పు. నీ అభిప్రాయం కూడా ఇదేనా? వస్తారంట, అంతేనా? ఇంకా నువ్వు దేని గురించైనా ఆలోచిస్తున్నావా? కవిగారి ఇంటికోసం నిరూపించుకుని విజయంతో తిరిగొస్తే ఆ విలువే వేరు. ఇదంతా ఎవరు? అచ్, వాళ్ళిద్దరూ రాలేదా? కళ్యాణిడి రాజ్, కళ్యాణి రానివ్వలేదా అప్పు? కేవలం కళ్యాణ్ కోసమే ఇద్దరిని. ఆగు రాజ్, వాడు బయటుంటే న్యాయం ఎలా చేస్తాం? వచ్చే వరకు రాజ్ కంపెనీ బాధ్యతల నుండి తప్పుకుంటాడు.